ఒక కోర్టులో కేసు వచ్చింది. అది ఒక బేకరీలో పనిచేస్తూ ఓనర్, రొట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్ కేసు వేశాడు. ఎవరి మీద వేశాడంటే ఒక వృద్ధ తల్లి మీద కేసు వేశాడు. ఏం వేశాడంటే, ఈ వృద్ధ తల్లి నా బేకరీలోంచి రొట్టె ఎత్తికెళ్ళిపోయింది. కేసు వాదోపదం జరుగుతున్నాయి. శిక్షించండి, ఇలాగే అయితే వచ్చిన వాళ్ళందరూ నా రొట్టెలు ఎత్తికెళ్ళిపోతారు. ముసలమ్మని వదిలిపెట్టకండి, అమ్మమ్మని వదిలిపెట్టకండి, తల్లిని వదిలిపెట్టకండి, పనిష్, శిక్షించండి. జడ్జి జాగ్రత్తగా వింటున్నాడు. ఈ అటు ఇటు వాదోపదం. ఆ తల్లి చెప్తుంది, అయ్యా నాకు భర్త లేడు, మా తల్లి వృద్ధురాలు, నాకున్న బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు, నేను సిక్, ఇప్పుడు నేను పని చేయలేకపోయాను, ఆకలితో నా బిడ్డ నా తల్లి చచ్చిపోయేటట్లు ఉంటే నేను ఈ యొక్క రొట్టెను దొంగిలించాను, దయచేసి క్షమించండి, నా పరిస్థితులు అలా చేశాయి. ఇలాగా జాలి తెప్పించుకునే మాటలు మీరు విని కేసు కొట్టేకండి జడ్జి గారు. ఇలాగే చేస్తే అందరూ ఇలాగే వంకలాడతారు. జడ్జి ఇస్ ఎ క్రిస్టియన్. పనిష్మెంట్ గా 100 రూపాయలు వేస్తున్నాను ఈ తల్లికి. కానీ ఈ కోర్టులో ఉన్నవారు 50 మంది ఉన్నారు. వాదించేవాడు, వినేవాడు, తీర్పిచ్చేవాడు, అందరూ కలిసి 50 మంది ఉన్నారు. ఈ ఊరిలో ఒక తల్లి ఆకలితో బిడ్డలను బ్రతికించుకోలేక రొట్టె దొంగిలించిందంటే దానికి కారణం ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు మీరు ఈ కోర్టులో ఉన్నారు కాబట్టి నేను 100 రూపాయలు పనిష్మెంట్ వేస్తున్నాను, కానీ ఈ 100 రూపాయలు మీకు వేస్తున్నాను, 2 రూపాయలు చొప్పున ఇవ్వండి, ఆ 100 రూపాయలు కట్టేద్దాం. కేస్ ఇస్ ఫైనలైజ్డ్. ఈరోజు యేసయ్య కూడా అదే చెప్తున్నాడు. మనమే కారణమేమో కొందరి కన్నీటికి, మనమే కారణమేమో, నీవే కారణమేమో నీ భర్త గాయానికి, నీ భార్య గాయానికి, నీ బిడ్డల కన్నీటికి కారణం నీవేనేమో. డోంట్ బ్లేమ్ అండ్ డోంట్ జడ్జ్. తీర్పు ఇవ్వకు. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన భూమి మీద కలుగునుగాక.